మస్జిద్ ఏ మహ్మదీయ కచేరీ మెట్టకోవూరులో మత పెద్దలు రంజాన్ నెల ప్రారంభం గురించి, దాని విశిష్టత గురించి, ప్రార్థనల గురించి ముస్లిం సోదర సోదరీమణులకు తెలియచేశారు. అందరికీ నమస్కారం. రంజాన్ నెల ప్రాముఖ్యం గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఎందువలంటే రంజాన్లో భగవంతుడు 7 సప్త భూమాకాశాలు 7 అని చెప్పి 14 అంటారు. అందులో మొదటి ఆకాశం నుండే భగవంతుడు వచ్చి తన విశ్వాస పాత్రులకు మొదటి ఆకాశంలో వచ్చే ఆయన ఆ పుణ్యఫలాన్ని ఇచ్చే రోజు, ఇచ్చే నెల రంజాన్ పూర్తవంగానే. ఏ విధంగా అయితే కూలీకి వెళితే సాయంత్రానికి డబ్బులిస్తారో ఆ విధంగా 30 రోజులు పూర్తవంగానే 30 పూర్తయిన మరుసటి రోజు వేకువజామున లోపలే భగవంతుడు మొదటి ఆకాశంలో వచ్చి ప్రతి ఒక్కరికి దాని ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అలాగే మన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విధానాన్ని మనం అవలంబించగలిగితే ఎటువంటి తప్పు లేకుండా మన జీవితాన్ని నిజాయితీగా తక్కువ పరేజ్గారితో, అంటే నియమ నిబంధనలను పాటిస్తూ ఆ పద్ధతిలో మనం ఈ నెల అవలంబించగలిగితే మన సోదరులు అందరూ కూడా అందరికీ ఇదే ఈ పత్రికగా నేను ఇస్తున్నానంటే ప్రతి ఒక్కరూ రంజాన్ విశిష్టను గుర్తెరిగి నమాజు, తరాబీ నమాజు, జికిరి చేసుకుంటూ గడపాలని చెప్పి వాళ్ళకు నేను ఈ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ నేను శుభ సందేశాన్ని ఇస్తాను. ప్రవక్త నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1445 సంవత్సరాల క్రితమే ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టారు. పేదవాడికి, ధనికుడికి దూరాన్ని తగ్గించడం కోసం ప్రతి ముస్లిం విధిగా అతని ధనవంతుడైతే అతని ధనంలో 100కి 2.5 రూపాయలు తీసి ఫస్ట్ ప్రథమంగా తన రక్త సంబంధికులకు, తర్వాత తన ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలకు, ఆ తర్వాత సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించే సంస్థలకు దానం చేయమని, అట్లాగే మదరసాలకు, వీటన్నిటికీ దానం చేయమని ఆదేశించారు. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు 1400 సంవత్సరాల క్రితమే మహాప్రవక్త అయిన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆర్థిక సంస్కరణలు తీసుకుని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరిస్తే అంతకన్నా ఇంకొక ప్రతిఫలం మనకి ఉండదు. ఆయన ఆదేశించినటువంటి ఆదేశాలను మనం అనుసరించగలిగితే సున్నత్, ఆయన ఆచరించిన అడుగుజాడల్లో మనం నడవడం, అది అవలంబించగలిగితే ఏ ఒక్కటి అవలంబించగలిగినా మనకు భగవంతుడు అంతటి పుణ్యాన్ని ఇస్తా అని చెప్పి ఆదేశించారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మనకి రంజాన్ నెల చంద్రుడిని చూడంగానే మొదలైంది. ఈ రంజాన్ మాసంలో ఈ 30 రోజులు కూడా నియమనిబద్ధాలతో నిష్ఠతో మనం అందరూ ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసాలు ఉంటూ జికిర్ చేసుకుంటూ తరావీ నమాజ్ ప్రతి ముస్లిం సోదరుడు కానీ సోదరి కానీ తరావీ చదవాలి. చదివిన తర్వాత అది ఒక నమాజ్ చదివితే 700 నమాజ్ చదివినట్టు లెక్క. కాబట్టి మన హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పున్నాడు కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో మనం నడిచేదానికి ఈ నెల ఎంతో పవిత్రమైన నెల. ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా జకాత్ అనేది కంపల్సరీగా తీయాలి. ఈ జకాత్ అనేది మన మీద ఫరజ్, అంటే కంపల్సరీ అది ఫరజ్ చేయబడింది. అందువల్ల మనం సంపాదించిన దాంట్లో మిగిలిన దాంట్లో 100కి 200 రూపాయలు లెక్క చేసుకొని మన కాడుండే డబ్బును జకాత్ రూపంలో తీసి మీ యొక్క కుటుంబంలో ఉండే నిరుపేదలకి, లేదంటే వాళ్ళు లేకపోతే మన సొసైటీలో ఉండే నిరుపేదలకి ఇవ్వాలి. ఇదన్నీ కూడా మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి 1440 సంవత్సరాల క్రితమే మనకి హితబోధ చేసి ఉన్నారు. ఖురాన్లో రాసి ఉన్నారు. ఖురాన్లో ఏదైతే రాసిందో మన ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు దీన్ని ఖచ్చితంగా పాటించాలి. ఈ నెలలోనే ఈ మొత్తం ఖురాన్ పఠనమైన తర్వాత ఖురాన్ చదవటం, లేదంటే వినటం, లేదంటే తాకటం అనేది మన జీవితంలో ఒక్కసారైనా చేయాలి. మనం ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు చేయాలి. ఖురాన్ చదవటం అనేది మనకి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నియమ నిబంధనలతోటి ఒక్క పొద్దులు ఉంటూ దాన్ని జికిర్ చేసుకుంటూ ఈ రంజాన్ మాసాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను.